హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్రీవియస్ వీడియో కూడా అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. ఇంకా డీప్ క్లీనింగ్ వీడియో అండి, ఇదైతే పార్ట్ 2. ఇదైతే కిచెన్ క్లీనింగ్ అండి. పార్ట్ 1లో అయితే ఇంక బెడ్రూమ్ అంతా క్లీన్ అయితే చేసుకున్నానండి. ఇంకా పార్ట్ 2లో అయితే కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. వీడియో స్టార్టింగ్‌లో చూసారు కదండీ కిచెన్ ఎలా ఉందో. నేను సర్దిన తర్వాత కూడా అలాగే ఉంటుందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు కిచెన్ ఎలా సర్దుకున్నా అలాగే ఉంటుందండి. కొంచెం నీట్‌గానే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే పైనైతే ర్యాక్‌లో డబ్బాలన్నీ తీసేసి ఇంకా పేపర్ కూడా తీసి క్లాత్‌తో అయితే తుడిచేసుకున్నానండి. ఇక డబ్బాలకొచ్చేసి తడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత పొడిగుడ్డతో కూడా తుడుచుకుంటున్నానండి. డబ్బాలొచ్చేసి నేను ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అందుకేంటంటే డీప్ క్లీనింగ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ హడావిడైతే ఉండదండి నాకైతేని. ఇంకెలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది కదండీ! అలాంటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి. ఎప్పుడైనా డబ్బాలో ఏమన్నా పప్పులైతే అయిపోయిన వెంటనే అయితే డబ్బా అయితే కడిగేసుకుంటానండి. అలా అయితే కొంచెం ఇలా డీప్ క్లీనింగ్స్ అయినప్పుడు కొంచెం సులువుగా అయితే అనిపిస్తుందండి. ఇంక డబ్బాలు కూడా అయితే ఇంకా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టినప్పుడైతే సాటిస్ఫాక్షన్ భలే అయితే అనిపిస్తుందండి. ముందు క్లీన్ చేసిందంటాను. ఇంకా గ్రాసరీస్ అయితే ఫిల్ చేయాలి. ఇంక డీప్ క్లీనింగ్ అయిన తర్వాత అయితే గ్రాసరీస్ తెద్దామనేసి ఆపేసానండి నేనైతేని. ఇంకా డబ్బాలనైతే వన్ బై వన్ అయితే ఇంకా తుడుచుకుని అయితే పెట్టేసుకుంటున్నానండి. మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇలాగ గ్రాసరీస్ అయితే డబ్బాలు అవ్వగానే కడిగేసి అయితే పెట్టుకుంటే మీకు కూడా ఇలాగ డీప్ క్లీన్స్ అయినప్పుడు కొంచెం ఈజీగా అయితే ఉంటుందండి. కొంచెం సులువుగా ఉంటుంది. నాకైతే ఎందుకంటే నేను ఇలా పెట్టుకుంటాను అంటే ఒకేసారి కడిగినప్పుడు మాకు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదండి ఎక్కడన్నా ఆరబెట్టుకోవడానికి. అందుకేంటంటే ఇంకా ఇలా డబ్బాలో ఏదైనా అవ్వగానే వెంటనే ఇంకా కడిగేసి అయితే పెట్టేసుకుంటానండి. కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా తర్వాత పైన సెల్ఫ్ అంతా సర్దేసుకున్నానండి నీట్‌గాను. తర్వాత కింద దాంట్లో కూడా డబ్బాలైతే తీసేసి మొత్తం క్లాత్‌తో పెట్టుకొని అయితే తుడుచుకునైతే ఇంకా ఈ కవర్ అయితే వేసేసానండి. ఇక్కడ కూడా అయితే సర్దేసుకుంటున్నాను వన్ బై వన్ అయితేని. ఇంకా ఇక్కడైతే ఇంకా సాల్టు, మిగతా ఉప్పు, కారం అలాంటివైతే ఇంకా అందుబాటులో ఉండేవైతే ఈ విధంగా కిందైతే పెట్టుకున్నాను. పైనంతా వచ్చేసి ఇంక పప్పులు అలాంటివైతే పైనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ నా దగ్గర ప్లాస్టిక్‌వే ఉన్నాయండి. ఇంకా గ్లాసువయితే కొనాలి. ఒక్కొక్క వన్ బై వన్ అయితే కొంటున్నానండి. కొంచెం గ్లాసువయితే కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి కదా! ఇంక వన్ బై వన్ అయితే చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నానండి. ఇంకా పైన సెల్ఫ్ కూడా అయితే అయిపోయిందండి. కింద కూడా అయితే తీసుకొనైతే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంక రైస్ బ్యాగ్ కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా డబ్బాలన్నీ వన్ బై వన్ అయితే ఈ విధంగా అయితే సర్దేసుకుంటున్నానండి ఇక్కడ. పైనొచ్చేసి గ్లాస్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి కదండీ! అవైతే ఇంకా రీసెంట్‌గానే కడిగైతే పెట్టేసాను కదా! ఇప్పుడైతే కొంచెం తుడుచుకునైతే ఇంకక్కడ కూడా అయితే సర్దేసుకున్నానండి ఫస్ట్. ఇంకా కింద సర్దే ముందు అవైతే ముందు సర్దేసుకుని కిందైతే స్టార్ట్ చేశానండి. ఇక డబ్బాలు కూడా వన్ బై వన్ అయితే ఒక్కొక్కటి అయితే తుడుచుకునైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ నా దగ్గరైతే ఎక్కువ సామాన్లయితే లేవండి. ఇంకా అప్పుడప్పుడు వాడుకునేవి. ఇంకా అన్నీ డైలీ వాడుకునేవి ఉన్నాయండి. అందుకేంటంటే ఎక్కువ క్లీనింగ్స్ అయితే ఉండవు నాకైతేని. ఇంక ఇక్కడైతే ఒక బిందె అయితే ఉంటుందండి వాటర్‌తో. కొంచెం వంట చేసేటప్పుడు కొంచెం అవసరం వస్తది కదా! వాటరు. అవైతే బిందె అయితే పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంక పక్కనైతే ఇంకా ఆయిలు, ఇంకా రోల్ అయితే పెట్టుకున్నానండి. దానికైతే బొట్లయితే ఇంకా ఫోటోస్‌కి అట్లా పెట్టినప్పుడైతే పెట్టుకుందామనేసి కడిగైతే పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా మిక్సీ కూడా అయితే కొంచెం స్ప్రే అయితే చేసేసి అయితే తుడిచేసుకుంటున్నానండి. తుడుచుకునైతే ఇంకా ఇది కూడా ఇంకా అక్కడ పెట్టేసుకుంటున్నాను. కిందైతే డబ్బాలు కూడా అయితే తుడిచయితే పెట్టేసుకున్నానండి. ఈ డబ్బాలు కూడా అంతేనండి. ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఎనకాలొచ్చేసి ఇంకా రేర్‌గా వాడేయి గ్లాసులు అలాంటివైతే ఉన్నాయండి అంతే. ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద గిన్నెలయితే లేవండి. కింద దాంట్లో అయితే కొంచెం ఏంటంటే ఆనియన్స్ ఇంకా వాడనివైతే ఉంటే కిందైతే పెట్టేసుకున్నానండి. ఎక్కువైతే అవైతే వీడియో అయితే తీయలేదు. వీడియో లెంత్ అయిపోతుందనేసి. ఇంకా గ్యాస్ కింద సెల్ఫ్‌లో అయితే డైలీ యూజ్ చేసుకునే గిన్నెలు, గ్లాసులు, కంచాలు అలాంటివైతే ఉంటే అవి కూడా అయితే సర్దేసుకుంటున్నానండి. ఇవైతే డైలీ కడుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా అంత స్పెషల్‌గా అయితే ఏం కడగట్లేదండి. ఇంకా డైలీ అయి యూజ్ చేసుకుంటానే ఉంటాము. కడుగుతూనే ఉంటాను కదా! ఇంకా లైన్‌గా వన్ బై వన్ అయితే సర్దేసుకుంటున్నానండి. ఇంకా కడిగినప్పుడల్లా కొంచెం మెస్సీగా అయితే అయిపోతుందండి. వన్ బై వన్ అయితే ఇప్పుడు లైన్‌గా అయితే సర్దేసుకుంటున్నాను ఇక్కడైతేని. ఇంకా పైన దాంట్లో వచ్చేసి ఇంకా గ్లాసులు, గిన్నెలు, ఇంకా ప్లేట్సు, బాక్సెస్ ఏమన్నా ఆహ్, మామూలు బాక్సెస్ ఏమన్నా ఉంటే అలాంటివైతే పైనైతే పెట్టేసుకున్నానండి. కింద దాంట్లో వచ్చేసి
నాన్ స్టిక్‌వి, ఇంకా ఇడ్లీ పాత్ర కుక్కర్‌లో అయితే పెట్టుకున్నానండి. కుక్కర్‌లో వచ్చేసి పెద్దవండి. అవైతే ఎక్కువ యూజ్ చేయను. అందుకు కొంచెం అయితే లోనకైతే పెట్టేశాను. ఇంకా టీ కాచుకునే, పాలు కాచుకునే గిన్నెలు కూడా అయితే కిందైతే పెట్టేసుకున్నానండి. కొంచెం అందుబాటులో అయితే ఉంటుంది కదా! మొత్తం అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నానండి. ఇంక గ్యాస్ కూడా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతేని. ఇంక ఫస్ట్ ఇంకా వచ్చేసి ఇంక పైన స్టాండ్‌లో స్పూన్స్, గరిటెలయితే ఉన్నాయండి. అవైతే తీసుకొని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇవైతే చాలా రేర్‌గా అయితే వాడుతున్నానండి. కొన్ని యూజ్ చేస్తానండి. ఇంకా చాలా మట్టుకైతే యూజ్ చేయను. ఇంకా చూడ్డానికి చిన్న స్టాండ్‌లా ఉంటుంది కదండీ! చాలా ఎక్కువ స్పూన్లు కానీ, గరిటెలు కానీ చాలా పడతాయండి. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా ఆ స్టాండ్‌కి పెట్టేవండి. మొత్తం ఎన్నున్నాయో చూడండి అసలు. ఇంకా ఆ స్టాండ్ మాత్రం చాలా బాగా యూజ్ అయిందండి నాకైతేని. ఆ స్టాండ్ కూడా నేనైతే ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. చాలా బాగా అయితే యూజ్ అయింది నాకైతేని. చాలా స్పూన్లు, గరిటెలు కూడా పడతాయండి దీనికైతేని. ఇంక వన్ బై వన్ అయితే మొత్తము కడిగేసుకొనైతే ఇలా ఈ విధంగా అయితే మొత్తం అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ. దీంట్లో చాలా మట్టుకు గరిటెలైతే యూజ్ చేయనండి. ఎక్కువ అలాగే ఉండేవి. నేను ఎక్కువ రేర్‌గా అయితే ఇంకా స్పూన్స్, గరిటెలు కూడా చాలా తక్కువైతే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ యూజ్ చేయనివి కూడా దాంట్లోనే ఉంటాయండి. చాక్స్ కూడా పైనే పెట్టేస్తాను. ఇంక కింద ఎక్కడ పెట్టినా ఇంకా పిల్లలైతే తీసేస్తారనేసి చాక్స్ లాంటివి కూడా అయితే ఇంకా పైన స్టాండ్‌లో అయితే పెట్టేస్తానండి ఈ విధంగా అయితేని. ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ దగ్గర కూడా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంక ఫ్రిడ్జ్ వచ్చేసి ఇంక ముందు రోజు మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఒకే రోజైతే కొంచెం పని అవ్వదనేసి. ఇంక ముందు రోజే ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నానండి. ఫ్రిడ్జ్‌లో అయితే నేను ఎక్కువ స్టోర్ అయితే చేయనండి ఎక్కువ. ఓన్లీ వెజిటబుల్స్ అండ్ అంతేనండి. అవే అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంక ఇవయిన తర్వాత ఇల్లంతా ఒకసారైతే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ లోపల ఇంకా వాషింగ్ మిషన్‌లో మార్నింగ్ వేసాను కదా బట్టలు అవి కూడా అయితే ఆరేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ క్లీనింగ్స్ అయిన తర్వాత మొత్తం అయితే తుడుచుకుంటున్నానండి. తుడిచిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే చెత్త అయితే వచ్చిందండి. ఎక్కువైతే ఉండదండి. చెప్పాను కదా! మంత్లీ వన్స్ అలాగా క్లీన్ అయితే చేసుకుంటాను కదా! ఇంక మొత్తం అయితే ఇంకా కిచెన్ మొత్తం అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా బెడ్‌రూమ్ కూడా అయితే క్లీన్ చేసుకున్నానండి. మొత్తం అయితే ఇంత చెత్తొచ్చింది. ఇంక మంచం కింద మాత్రం ఎక్కువైతే ఉందండి. పింక్‌దయితే దొరికింది పిల్లలది. ఇంకా అక్కడైతే పెట్టేసానండి. ఇంకా మొత్తం చెత్తంతా ఒక కవర్‌లోకైతే ఇంకా ఎత్తేసుకున్నానండి. మొత్తము అంటే కిచెన్‌లోదిని, బెడ్‌రూమ్‌లో మొత్తం అయితే క్లీన్ చేసుకుంటే ఇంత చెత్తయితే వచ్చిందండి. ఇంక ఇవన్నీ ఒక కవర్‌లో అయితే పెట్టేసుకొని ఇంక బయటైతే వేసేసాను. మొత్తం క్లీనింగ్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి రూము. మొత్తం అది చాలా నీట్‌గా అయితే ఉంది కదా! ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇంకా ఒకసారైతే నీళ్ళు పెట్టుకొని అయితే కడిగేసుకుంటున్నానండి మొత్తము. అంటే ఇంక ఇలా డీప్ క్లీనింగ్ అయిన తర్వాత ఇంక తుడుచుకున్న తర్వాత ఇంకా వాటర్ పెట్టుకొని కడుక్కుంటే చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. ఇంక నీళ్ళు పెట్టుకొని అయితే కడిగేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంక మాప్ స్టిక్‌తో అయితే ఇంక తొందరగా ఆరడానికైతే ఇంక స్టిక్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంక స్టిక్‌తో అయితే ఇంక ఇలాగ మాప్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ముగ్గయితే వేసుకుంటున్నానండి. ఇలాగ ఇల్లు మాప్ పెట్టిన తర్వాత ఇంకా కడిగిన తర్వాత అయితే ఇలా ముగ్గు వేసుకుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం చాలా నీట్‌గా కూడా అయితే కనిపిస్తుందండి. మొత్తం ఇల్లు అలా సర్దిన తర్వాత కింద కూడా ఇలా ముగ్గులతో అయితే చాలా అందంగా అయితే ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఇలా అయితేనే. ఇంకా కిచెన్‌లో అయితే సింపుల్‌గా అయితే ఈ విధంగా ఏసుకున్నానండి. తర్వాత ఇంక బెడ్‌రూమ్‌లో వచ్చేసి చిన్న ప్లేస్ ఉంటుంది కదా! అక్కడైతే చిన్న ముగ్గయితే వేసుకున్నాను ఈ విధంగాను. ఈ క్లీనింగ్ పనులు పిల్లలు వెళ్ళగానే స్టార్ట్ చేశానండి. ఇంక పిల్లలొచ్చే లోపలైతే అవగొట్టేద్దామని అనుకున్నాను. ఇంకా నేనైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. ఇంకా మధ్యలో మా వారొస్తే ఆయనకైతే భోజనం అయితే పెట్టాను. తర్వాతొచ్చేసి మళ్ళీ క్లీనింగ్‌కి స్టార్ట్ చేశానండి. ఇంక ఇవన్నీ అయ్యేటప్పటికి 6:30 అలా అయితే అయిపోయిందండి. పిల్లలొచ్చే లోపలైతే ఇంకా సర్దడాలైతే అయిపోయినాయండి. ఇంక కడుగుతాం కూడా స్టార్ట్ చేశాను కదా! కొంచెం టైం అయితే ఉందని కడుగుతాం మొదలు పెట్టేసానండి. ఇంక లోపల పిల్లలు కూడా అయితే వచ్చేసారు. కొంచెం లేట్ అయితే అయిపోయిందండి. 6:30 అట్లా అయితే అయిపోయింది. ఇంక మొత్తం ఇంకా ఇక్కడైతే ముగ్గయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఆరిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి. డోర్ మ్యాట్స్ కూడా మిషన్‌లో అయితే వేసేసుకున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఉందండి మొత్తము నా కిచెన్ అయితేని. మొత్తము ఈ విధంగా అయితే కిచెను, బెడ్‌రూమ్ అయితే క్లీనింగ్ అయితే 1 డేలో అయితే చేసేసుకున్నానండి. తర్వాతొచ్చేసి పూజా సామాన్లు క్లీనింగ్ వీడియో కూడా అయితే పెడతానండి. అది కూడా అయితే చూడండి.
తర్వాత నా పూజా వీడియోస్, ఇంకా డైలీ రొటీన్ వీడియోస్ అయితే రాబోతున్నాయండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. నా వీడియోని ప్లీజ్ చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.